ప్లస్ అంతా కళ్యాణ్ గారికి వెళ్తుంది. ప్లస్ అన్న మంచి అన్నదంతా కూడా ఈయనకి వెళ్తుంది. మైనస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి అతనే అనుభవం ఉన్నదన్న చెప్పాడు కాబట్టి. మీ పేరేంటండి? విష్ణుమూర్తి అండి, ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం నియోజకవర్గం. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? అంటే ఏం చెప్తారు? 7 నెలల పరిపాలన అంటే మీకంటే అర్థమైంది కదా, ఏం చెప్తారు? ఎలా ఉంది రూలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది రూలింగ్ పార్టీ అంటే జనాలు ఎలా ఉంటారంటే ఇచ్చినప్పుడు గొప్పగా చెప్పుకుంటారు. మామూలుగా ఇచ్చినప్పుడే చెప్తారు, మళ్ళీ ఏముండదు. జనాలు ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి ప్రభుత్వం మీద పెద్దగా స్పందన అయితే లేదు. ఎవరి పార్టీ వాళ్ళు ఎలాగ ఉంటారు వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు ఎలాగా అంటే ఇదివరకు అంత ఇది లేదు. కాకపోతే ఇప్పుడున్న ఉమ్మడి ప్రభుత్వంలో ప్లస్ అంతా కళ్యాణ్ గారికి వెళ్తుంది. ప్లస్ అన్న మంచి అన్నదంతా కూడా ఈయనకి వెళ్తుంది. మైనస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి అతనే అనుభవం ఉన్నదన్న చెప్పాడు కాబట్టి భరాయించవలసింది అతను. అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చేయడం వలన అంటే ఇవ్వలేకపోవడం వలన జనాలు ఇవన్నీ చూడరు. ప్రభుత్వంలో సాధక బాధలు ఉన్నాయి, ఇంత అప్పు ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా అప్పులతోటే కొన్ని కట్టకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా అప్పుడు బిల్లు ఆపేయాడు ఎవరో జగన్. అలాగే ఇప్పుడు జగన్ ఇంకా ఎక్కువ పెట్టేశాడు. అంటే చంద్రబాబు నాయుడునే గురువుగా ఎన్నుకున్నాడు జగన్. ఇతగాన్ని ఎక్కువ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే. దాంట్లోంచి బయటికి రావాలంటే కూడా చాలా కష్టం, చాలా కష్టం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజెంట్ మీరు ఏంటి ఇక్కడ ఏంటి దేనికోసం వచ్చారు? పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్. నేనైతే జనసేన పార్టీకి బలంగా చేసిన కార్యకర్తలు మాత్రం ఎటువంటి పదవులు కానీ ఏ విధమైన ఆశించకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మామూలుగా కాదు. అంటే మా ఇన్ఛార్జ్ కూడా మా పక్కనే నన్ను అంటే కూర్చోబెట్టి అంటే ఇలా చెప్పుకోవడం కూడా నాకే సిగ్గా బాధగా ఉంది. ఎందుకంటే నేను చేశానని చెప్పుకోవడం. ఎందుకంటే దీనికి ఏంటంటే చేసానని కన్నా కూడా ప్రాణం పెట్టాం. అలా చేసిన వాళ్ళని నాకు ఈరోజు ఇన్ని కష్టాలు, మామూలు కష్టాలు కాదు. ఏం ప్రాబ్లం? మీ ఒక కార్యకర్తకి ప్రాబ్లం వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఆల్రెడీ ముందోసారి వచ్చానండి. ముందు 29-10 నెలల్లో వచ్చాను ఆల్రెడీ. అప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు లోకం మాధవ్ గారు కాకినాడ డిఎస్పీ గారితో మాట్లాడి ఈయన నాకు లెటర్ ఇచ్చి కలవమన్నారు. వెళ్ళి కలిస్తే అక్కడ కూడా ఆయన ఏమంటున్నారంటే ఈస్ట్ గోదావరి పోలీస్ వ్యవస్థ చాలా వర్స్ట్గా తయారైంది అని చెప్పి ఆయన చాలా మంచి అతను. ఇప్పుడు నేను కళ చేసుకోలేను, 2002లో జరిగింది మీద మీరు కేసు పెట్టుకోలేకపోయారు అన్నారు. మీకు గత ప్రభుత్వం లీడర్స్ ఇబ్బంది పెడుతున్నారా? మీ ప్రభుత్వంలో మీ లీడర్స్ ఇబ్బంది పెడుతున్నారా? అసలు గత ప్రభుత్వం ఇప్పటికి గవర్నమెంట్ చంద్రశేఖర్ రైట్ హ్యాండ్ అంటే అన్ని పార్టీల అతనికి కూడా పనిచేసి పెడతాడు. అతను పెద్ద నాయకులకి, ఎమ్మెల్యే స్థాయి నాయకులకి అందరికీ కూడా అతను పని చేసి పెడతాడు. ఏ పార్టీ ఆ పార్టీ అని ఉండదు అక్కడ. ఇప్పుడున్న కాకినాడ ఎమ్మెల్యే అవ్వచ్చు, మా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు అవ్వచ్చు, వీళ్ళందరికీ పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు నమ్మకం ఉందా సార్? ఇక్కడికి వచ్చారు కదా. నాది సాల్వ్ చేయడానికి కళ్యాణ్ గారు పూనుకుంటే అవుతుందండి, లేకపోతే అవ్వదు. మా పరిస్థితి అయితే జీరో, టోటల్గా జీరో. మా అమ్మాయి పెళ్ళి కూడా జరిగిందంటే కారణం జనసేన పార్టీ వలన. టోటల్ జీరో అయిపోయిన తర్వాత కూడా ఎన్ఆర్ఐ స్వామి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఎలక్షన్ టైంలో. వీళ్ళంతా పార్టీకి ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకం ఉందా ఇక్కడ చేస్తారని మీకు? కళ్యాణ్ గారి వరకు వెళ్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. లేకపోతే మా పరిస్థితి దారుణమైన పరిస్థితి అంతే. ఓకే సార్.